సండే స్కూల్ యాన్యువల్ ఎగ్జామినేషన్. బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పించు అని వాక్యం చెప్తుంది. ఆ పనిలోనే ఈ సండే స్కూల్ యాన్యువల్ ఎగ్జామినేషన్ని పెట్టడం జరిగింది. ఇది ఒక పరీక్షలా కనిపించవచ్చు. టీచర్స్ సిలబస్ని ప్రిపేర్ చేయడం, సంవత్సరం అంతా లెసన్స్ చెప్పడం, ఆఖరణ క్వశ్చన్ పేపర్స్ రెడీ చేయడం, పేరెంట్స్ పిల్లల్ని సమాధానాల కొరకు వారికి ప్రాక్టీస్ చేయించడం, వాళ్ళని నేర్పించడం, వాళ్ళని సిద్ధపరచడం. కానీ ఈ హడావిడంతట్లో నాకొకటి స్పష్టంగా తెలుసు, ఇది పరీక్ష మాత్రమే కాదు, ఇది దేవుని పిలుపు అండ్ ఇట్ ఈస్ అవేకనింగ్. ఈ ఎగ్జామ్లో ఏదో పిల్లలకి బైబిల్ నాలెడ్జ్ పెంచాలని మాత్రమే కాదు, కానీ వాళ్ళలోకి క్రైస్తవ విలువల్ని చొప్పించాలని, యేసు మాత్రమే నిజమైన దేవుడు అనబడిన ఒక కాంక్రీట్ ఫెయిత్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ఎగ్జామ్ని రూపొందించడం జరిగింది. అందుకోసంగా మేము దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి మారల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అని అనేక కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ని పిల్లలకి ఈ క్వశ్చన్ పేపర్స్లో అడుగుతాము. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిజైన్. మారల్ బేస్డ్ క్వశ్చన్స్లో పిల్లలు ఒక సమస్యని ఇచ్చినప్పుడు ఒక క్రైస్తవుడిగా వాళ్ళు దాన్ని ఎలా పరిష్కరిస్తారో దాన్ని తెలుసుకునే విధంగా క్వశ్చన్ని రూపొందిస్తాము. అట్లానే రీజన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి పిల్లల్లో వచ్చే డౌట్స్ని క్లారిఫై వాళ్ళంతలో వాళ్ళే చేసుకునేలా ఉంటాయి. లైక్, ఎందుకని మనం ఆదివారం చర్చికే వెళ్ళాలి? సో అలాంటి ప్రశ్నల ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళలో ఎలా విశ్వాసం ఉంది అన్నదాన్ని మేము తెలుసుకోగలుగుతాము. దానిని బట్టి బిడ్డలతో మేము పని చేయడానికి అది మాకు సహాయపడుతుంది. సో వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్? నా యొక్క దర్శనాన్ని, ప్రభువు నాకు ఇచ్చిన మాటని నేను మీతో మాట్లాడతాను ఇవాళ. అయితే ద ఆన్సర్, వాట్ ఈస్ సండే స్కూల్ ఇన్ జిఎస్ఎం అంటే ప్రిపేరింగ్ ప్రాఫెటిక్ చిల్డ్రన్. అయితే ఏంటా ప్రవచనం? యు సీ, ప్రవచనములో ఒక దర్శనం ఉంది. ఎహెచ్కేల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. అదేంటో తెలుసా? చక్రములో చక్రం, 2 wheels intersecting each other. Now the prophetic children is one circle. ఆ ప్రవచనము లోపల ఉన్నది దర్శనము. ప్రాఫిటిక్ చిల్డ్రన్ యొక్క దర్శనం ఏంటో తెలుసా? మికాయేలు సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి సైన్యములో మన పిల్లలు చేరాలి అన్నదే ఆ ప్రవచనములో ఉన్నటువంటి దర్శనం. ఇన్ గాడ్స్ వారియర్, యాయేలు గురించి, యాయేలు వంటి వారియర్స్ గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో యాయేలు లాంటి వారియర్స్ గురించి రాయబడి ఉంటుంది. యాయేలు గురించి జడ్జెస్, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్, గాడ్స్ మెసెంజర్స్ గురించి, దేవుని యొక్క మెసెంజర్ గురించి నంబర్స్ అంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో it is written about God's messengers. The third one, protectors గురించి, రాహాబు గురించి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అవర్ బెస్ట్ డిస్టింక్షన్ అండ్ టాప్ నాచ్ కిడ్స్ అనేవాళ్ళు కేజీలోనే ఉంటారు, ఎందుకంటే వీళ్ళ ఎగ్జామ్ ఓరల్లో ఉంటుంది. అండ్ టు మై సర్ప్రైజ్ 2 years 3 years ఉన్న పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ దర్శనాన్ని అనుసరించి వాళ్ళు విశ్వాసం ఉంచి వాళ్ళ పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే సమాధానాలు వింటూ ఉంటే, వాళ్ళు క్వశ్చన్ అడగకముందే ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటే, యాజ్ టీచర్స్గా, మరి ముఖ్యంగా యాజ్ కేజీ టీచర్స్ వాళ్ళకి ఎంతో సంతోషం వస్తుంది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. తీసుకెళ్తారు పెట్టువల వచ్చేసి వచ్చేసి ఇది అడుసులను పాపంగా చేసుకోవాలి, సాతాను నాకంటే తీకొడతారు. అనుకున్న గొప్ప
ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫాస్టింగ్ అంటే తిండి నిద్ర ఫోన్ తీసుకొని మనసు ప్రేరేపణ. ఓకే. అన్నిటికన్నా గొప్ప బుక్ ఏంటి? అందుకన్నా గొప్ప బైబిల్. మత్తయి ఎవరు? అంతే యేసు శిష్యుడు. యేసు మన దగ్గర ఎక్కడ ఉంటారు? యేసే మన హార్ట్లో ఉంటాడు. దగ్గర ఎక్కడ ఉంటారు? కొన్నిసార్లు పిల్లలు రాసే పాయింట్స్, కొన్నిసార్లు పిల్లలు చెప్పే ఆన్సర్స్ నిజంగా దే గివ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఒక కొత్త డైమెన్షన్ మాకు చూపిస్తూ ఉంటాయి. అండ్ కరెక్టింగ్ పేపర్స్ ఈజ్ వెరీ మచ్ ఫన్ వన్ వీ ఆల్ టీచర్స్ డూ ఇట్ టుగెదర్. వాళ్ళు రాసే ఆన్సర్స్, వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్స్ మాకే కొత్తగా అనిపిస్తాయి. అండ్ వీ రియలీ ఎంజాయ్ అండ్ వీ రియలీ ఫీల్ హ్యాపీ ఫర్ ద పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించారనేది ఆ టైంలో అర్థమై దేవుని స్తుతిస్తూ మేము ఈ పేపర్స్ని కరెక్ట్ చేస్తూ ఆనందిస్తూ ఉంటాం. రీజనరేట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 31 మీద సిలబస్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 31 మీద బేస్ చేసుకుని అడిగాం. అందుకే సాతాను మాట వినకూడదు. అదే వీళ్ళు ఎవరంటారు? సాతాను బిడ్డలు అంటారు. తాను చెప్పే ఆలోచనలు కాబట్టి అని రాశారు. ఎందుకంటే మన పిల్లల్లో అది రిలీజన్ కాదు కదా పెంచేది. వచ్చారు 1 మార్క్. 1 మార్క్ అంటే ఫుల్గా చెప్పకపోతే హాఫ్ మార్కే. ఇష్టం అన్నా కూడా ఇప్పుడు మనం పాపం అంటే ఏంటని క్వశ్చన్ ఇచ్చాం. పాపం అంటే ఏంటి? ఏసీ చెప్పిన మాట వినకపోవడం, అది ఆన్సర్. మన సిలబస్ ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ అది. ఇక్కడ మనం రియాన్ అమ్మాయిని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి పాపం చేస్తుంది అని వాళ్ళ టీచర్, సండే స్కూల్ టీచర్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అన్నప్పుడు పిల్లలు మోరల్ రాయాలి. రైట్ మోరల్ అడ్రస్ చేస్తేనే మార్క్స్. ఏసే కోసం ఏం చెయ్యాలి క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అని. ఆ డైరెక్ట్ క్వశ్చన్ లో మనం సాత్వికాన్ని అనేవి యాడ్ చేసాం. ఆన్సర్ ఏంటి? మనం ఏసైని ప్రేమించాలి అండ్ ఏసే కోసం మిగతా వాళ్ళకి చెప్పాలి. ఆ రెంట్లో ఏది రాసిన మార్క్ ఇవ్వచ్చు.